మెట్రో టికెట్ రేట్లు మరింత ప్రియం కానున్నాయి. ఈ మేరకు బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ బోర్డు నిర్ణయం తీసుకుంది. త్వరలోనే పెంచిన ధరలను, అమలు తేదీలను ప్రకటిస్తామని మెట్రో అధికారులు తెలిపారు. 2017 తర్వాత మెట్రో టికెట్ ధరలను పెంచడం ఇదే తొలిసారి. 2 వారాల కిందటే బెంగళూరు సిటీ బస్సుల ఛార్జీలు 15% మేర పెంచారు. ఇప్పుడు మెట్రో టికెట్ ధరలు కూడా పెంచనుండడంతో ప్రయాణికులపై మరింత భారం పడనుంది. ప్రస్తుతం బెంగళూరు మెట్రోలో 10 నుంచి 60 వరకు టికెట్ రేట్లు ఉన్నాయి. స్మార్ట్ కార్డు ఉన్న వారికి 5% రాయితీ ఇస్తున్నారు. BMRCL ప్రస్తుతం 77 కిలోమీటర్ల నెట్వర్క్ను కలిగి ఉంది. పర్పుల్ లైన్లో 43.5 కిలోమీటర్లు, గ్రీన్ లైన్లో 33.5 కిలోమీటర్ల రైల్వే లైన్ ఉంది. BMRCL మొదటి నుంచి ఆర్థికంగా నష్టాలు వస్తున్నాయి. గత 3 ఏళ్లలో 1280 కోట్ల మేర నష్టాలు వచ్చినట్లు అధికారులు తెలిపారు. బెంగళూరు మెట్రోలో నిత్యం 8,50,000 మంది ప్రయాణిస్తున్నారు. కాగా రిటైర్డ్ హైకోర్టు జడ్జి నేతృత్వంలో వేసిన కమిటీ అనేక సంప్రదింపులు, ప్రజాభిప్రాయం తెలుసుకున్న మీదట 15 నుంచి 20% మేర టికెట్ల ధరలు పెంచాలని సిఫార్సు చేసింది. బెంగళూరు మెట్రో త్వరలోనే పెంపుకు సంబంధించిన ప్రకటన చేయనుంది. ఇక పెరిగిన మెట్రో ఛార్జీలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. మహేందర్, చెప్పండి. అంటే బెంగళూరులో మెట్రో ప్రయాణికులకు షాక్ తగ్గిందని చెప్పొచ్చు. కర్ణాటక ప్రభుత్వం బస్సు ఛార్జీ పెంచడంతో బెంగళూరు మెట్రో రైలు కార్పొరేషన్ లిమిటెడ్ కూడా మెట్రో రైలు ఛార్జీలను పెంచేసింది. మెట్రో ఛార్జీల పెంపు ప్రతిపాదనకు మొన్న శుక్రవారం నాడు బెంగళూరులోని మెట్రో రైలు కార్పొరేషన్ ఆమోదించింది. అయితే పెంచిన ఛార్జీలు జనవరి 20 నుంచి, అంటే నేటి నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉందని ఆ వర్గాలు తెలిపాయి. మరి ఆ పెంచిన ఛార్జీల వివరాలు మాత్రం ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. అయితే ఛార్జీలను సవరించాలన్న ఈ ఫేర్ అప్రిసియేషన్ కమిటీ, అంటే FSC అంటారు, ఈ సిఫార్సు మాత్రం బోర్డు ఆమోదం తెలిపినట్లు తెలుస్తుంది. మరి త్వరలో అటు సవరించిన ఛార్జీల నిర్మాణాన్ని ప్రకటిస్తామని కూడా BMRCL, అంటే సీనియర్ అధికారులు తెలపడం జరిగింది. అయితే ప్రస్తుతం కనీస ధర 10 రూపాయలుగా గరిష్ట ధర 60గా ఉంది. స్మార్ట్ కార్డ్ వినియోగదారులు 5% తగ్గింపు ఉంది. మరి 2020 నుంచి 15% తగ్గించబడింది. పెరిగిపోయే ధరలు, అంటే కనీస ఛార్జీని 15గా నిర్ణయించాలని నిర్ణయించారు. మరి గరిష్ట ఛార్జీ 60 నుంచి 80 రూపాయల నుంచి చేస్తుంది. మరి మొత్తంగా పెరిగిపోయే ఛార్జీలు PMR ఇంకా వెల్లడించలేదు. అయితే మెట్రో ఛార్జీల పెంపుపై బెంగళూరు సెంట్రల్ ఎంపీ PC మోహన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. మరి ఛార్జీల పెంపుపై పునరాలోచన చేయాలని కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. ఛార్జీల పెంపుతో ప్రజలు ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తానన్నారు. దీంతో మెట్రో ప్రయాణికులు తగ్గిపోయే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం బెంగళూరు మెట్రోలో రోజుకి 9 లక్షల మంది మెట్రోలో ప్రయాణం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఒకవైపు తగ్గించడం, మరోవైపు పెంచడం అన్నట్టుగా ఈ కర్ణాటక మెట్రోలో అయితే సమస్య సాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి మెట్రో రాకముందు వరకు కూడా దూర ప్రయాణం చేసేవారు అంతకు ముందు బస్సులు, ఆటోలు ఎంపిక చేసుకునేవారు అక్కడ. మరి మెట్రో వచ్చిన తర్వాత సమయాన్ని కూడా మరింత ఆదా చేసుకుని చాలా మంది మెట్రో వైపే మొగ్గు చూపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి ఈ క్రమంలో మెట్రో ప్రయాణికుల వద్ద మొత్తానికి పెద్ద షాక్ అయితే ఇచ్చింది బెంగళూరు ప్రభుత్వం. ఓకే, రైట్. థ్యాంక్ యూ మహేందర్.